సో బేసికలీ ఐ విల్ స్టార్ట్, నాకు పేషెంట్స్ ఎలా వస్తారు, దెన్ వీ విల్ గో లిటిల్ బ్యాక్. 3 yearsకి పేరెంట్ కమ్ అండ్ టెల్ కే మా పిల్లోడు ఎప్పుడు ఫోనే చూస్తుంటాడు, మాట వినడు, దేనికి యాక్టివిటీగా చూపించాడు, అన్వాంటెడ్ వెయిట్ గెయిన్ అవుతుండు. నేను కొంచెం వాళ్ళకు 6 months ఆఫ్ లైఫ్ నుంచి ఆర్ 7 months ఆఫ్ లైఫ్ ఆఫ్ బేబీ నుంచి తీసుకుపోతా. వాట్ దే డూ, దే స్టార్ట్ గివింగ్ ఫోన్ ఎట్ 7-8 months తింటలేడని. ఎందుకు తింటలేడు, మీకు తినిపించడానికి వన్స్ 7-8 months రాగానే బేబీస్ చాలా యాక్టివ్ అయిపోతారు. దే డోంట్ సిట్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఈట్. పేరెంట్స్గా తిరిగి తిప్పి ఆ బద్ధకం, సో ఫోన్ పెట్టేసి అలవాటు చేస్తారు. సో వాట్ ఇక్కడ రియలైజ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, పేరెంట్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద కంఫర్ట్ జోన్. కరెక్ట్. కంఫర్ట్ జోన్లో ఎలా అంటే, అబ్బా ఒక దగ్గర కూర్చున్నాడు కదా, తింటున్నాడు కదా, ఆ స్లోలీ ఆ ఫోన్ అనేది బేబీకి అలవాటు అయిపోతుంది, పేరెంట్కి అలవాటు అయిపోతుంది. ఒక దగ్గర కూర్చొని తింటుండు కదా, ఎవ్రీవేర్ ఇస్ ద సేమ్. ఓకే తింటున్నాడు, అంత బాగా జరుగుతుంది. బై ద ఏజ్ ఆఫ్ 2 years దే సడన్లీ స్టార్ట్ రియలైజింగ్ దట్ బాయ్ ఆర్ ఎ గర్ల్ ఈజ్ నాట్ టాకింగ్. సమ్ పేరెంట్స్ రియలైజ్ ఎట్ ద 3.5 years ఆల్సో మాట్లాడతలేడు అని. 3.5 yearsకి 4 yearsకి కూడా వచ్చే పేషెంట్స్ కూడా ఉన్నారు. పక్కన వాళ్ళ పిల్లలు 2 yearsకే మాట్లాడడం స్టార్ట్ చేశారు, 1.5 yearకే మాట్లాడడం స్టార్ట్ చేశారు. బికాస్ యూ నెవర్ అలౌడ్ హిమ్. మీరు ఎప్పుడు ఫోన్లో పెట్టుకుంటే అది ఓన్లీ ఇన్కమింగ్, దర్ ఇస్ నో అవుట్ గోయింగ్. కరెక్ట్. మీరు ఇన్కమింగ్ పెట్టుకొని మీ కంఫర్ట్ జోన్కి మీరు కంఫర్టబుల్ ఉండాలని తనకు ఫోన్ ఇచ్చేసిండ్రు. ఎస్ ఆర్ నో? ఇది ప్రైమరీ పాయింట్. సమ్ చిల్డ్రన్ దో ఫోన్ అలవాటు అయినాక స్పీచ్, మాటలు ఇవన్నీ మంచిగా వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. ఈ బేబీస్కి ప్రాబ్లం, ఫోన్ అలవాటైన బేబీస్కి ప్రాబ్లం ఏంటంటే ఇరిటబిలిటీ, రెస్ట్లెస్నెస్, సోషల్ ఇంటరాక్షన్, సోషల్ బిహేవియర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి.